హలో ఆల్. తెలంగాణ ప్రభుత్వం నుంచి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ ఎస్ఏ పోస్టులకు చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా కొద్దిమంది అయితే ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక అవగాహన ఉండదు, సరైన బుక్స్ ఏంటి అనేది కూడా క్లారిటీ ఉండదు. కాబట్టి ఈ వీడియోలో క్లియర్గా ఏ సబ్జెక్ట్కి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇంకా దానికంటే ముందుగా ఫస్ట్ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను చూడండి. మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ప్రిలిమ్స్ విషయంలో మీకు వస్తే 200 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది మీకు 0.20 అయితే మీకు మార్క్స్ కట్ చేస్తారు. ఇక 100 క్వశ్చన్స్ అయితే మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటే రిమైనింగ్ 100 మార్క్స్ అనేవి మీకు జనరల్ స్టడీస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో మీకు పాలిటీ, హిస్టరీ అండ్ ఎకానమీ, ఇలాగ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, కల్చర్ ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫైనల్ రిటన్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఇందులో మీకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో మళ్ళీ పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ ఉంటే పార్ట్ బి డిస్క్రిప్టివ్ ఉంటుందండి. నెక్స్ట్ పేపర్ 2లో తెలుగు లేదా ఉర్దూ ఉంటుంది. ఇందులో కూడా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ అంటే ఎంసిక్యూస్ వస్తాయి. పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ పేపర్ 3లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 4 మీకు జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ 200 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఏదైతే ఇంగ్లీష్ ఉందో ఇంగ్లీష్ ఓవరాల్గా మీకు 100 మార్క్స్ వస్తే తెలుగు 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, మరి ఈ ఇంగ్లీష్లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంది కదా, పార్ట్ ఏ ఎంసీక్యూస్ 25 మార్క్స్ వస్తే డిస్క్రిప్టివ్ పార్ట్ బి మీకు 75 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సేమ్ తెలుగు కూడా అంతే, పార్ట్ ఏ 25 మార్క్స్, పార్ట్ 2 75 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మీకు 400 మార్క్స్కి అయితే జరుగుతుంది ఎగ్జామ్. మీకు ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. సో ఈచ్ ఎగ్జామ్ ఓవరాల్గా మీకు రిటన్ ఎగ్జామ్ 4 అవర్స్ ఉంటుంది. ఓవరాల్గా 4 పేపర్స్ కలిపి మీకు ఎగ్జామ్ 4 గంటలు అయితే ఉంటుందన్నమాట. నేను మీకు ఇక్కడ డీటెయిల్గా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ప్రిలిమ్స్ విషయానికి వస్తే అర్థమెటిక్ రీజనింగ్లో మీకు తెలిసినట్టుగా మీకు ఏంటి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో ప్రపోర్షన్, యావరేజ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ డిస్టెన్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, పార్ట్నర్షిప్, మెన్ష్యూరేషన్. ఓకే, క్షేత్రమితి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సిలబస్ మీరు క్లియర్గా ఫాలో ఇక్కడ ఏముందో అదే ప్రిపేర్ అయితే సరిపోతుంది. బియాండ్ దట్ రావడానికి అవకాశం లేదు. ఓకే, సిలబస్ ఏముందో చూడండి. ఇంకా నెక్స్ట్ రీజనింగ్లో మీకు ఉంటుంది. ఇంకా జనరల్ స్టడీస్లో మీకు జనరల్ సైన్స్ ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇండియా హిస్టరీ ఉంది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ ఉంది. ఇండియన్ పాలిటీ అండ్ తెలంగాణ మూమెంట్ అయితే మీకు ఉందన్నమాట. తెలంగాణ స్టేట్స్ ఫార్మేషన్ గురించి మీకు ప్రిలిమ్స్లో మీకు సిలబస్ ఉంది. ఇక నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే మీకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా. ఏదైతే పేపర్ 1 ఉంది ఇది క్వాలిఫైయింగ్ పేపర్, అదేవిధంగా పేపర్ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్ అయితే మీకు ఇది. ఓకే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పేపర్ 3 అండ్ పేపర్ 4 మాత్రం మీకు కన్సిడర్ చేస్తారు ఫర్ మెయిన్స్ కట్ ఆఫ్ మార్క్స్కి. పేపర్ 3 అండ్ 4 టోటల్ మీకు 400 మార్క్స్ అయితే ఉంటుంది. 4 అవర్స్ అయితే మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ, పర్సనల్ టెస్ట్ ఉంటుందని మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎథిక్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇవి ఉంటాయి మీకు. జెండర్ బయోస్ ఏ విధంగా ఉండాలని. నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్. ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ కూడా సిలబస్ మీకు ఇక్కడ మెయిన్స్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ పేపర్ 3 అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. సేమ్ ప్రిలిమ్స్కి ఏదవుతుందో అది ఇక్కడ ఉంటుంది, కానీ కొంచెం డెప్త్ అయితే ఉండొచ్చు క్వశ్చన్స్ అడిగే విధానంలోను. కాబట్టి ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్. దీనికోసం నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్కి అలాగా మెయిన్స్కి అలాగా సిలబస్ అయితే లేదు, ఆల్మోస్ట్ ఒకలాగా ఉంది. ఒక్కసారి మీరు డీటెయిల్గా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ వెబ్సైట్ నుంచి మీకు ఆఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఒక క్లియర్గా చదవండి. ఆ సిలబస్ మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీకు కామన్గా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఏమున్నాయో ఆ టాపిక్స్ కంప్లీట్ చేసినట్లయితే మీకు విత్ ఇన్ తక్కువ టైంలో మీకు
అన్ని చాప్టర్స్ కవర్ చేయడానికి, సిలబస్ని పూర్తి చేయడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా సబ్జెక్ట్ వైజ్గా బుక్స్ ఏంటో చూద్దాం. హిస్టరీ విషయానికి వస్తే, ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే మీకు తెలుగు అకాడమీ వారిది బిఏ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అయితే బుక్స్ ఉంటాయండి. అది కూడా ఏంటంటే చూడండి, భారతదేశ చరిత్ర సంస్కృతి, ఇవి మీకు 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 2 పార్ట్స్ చదివినట్లయితే మీకు మన ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర గురించి ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, అదేవిధంగా ఆధునిక చరిత్ర సంబంధించి పూర్తి అవగాహన రావడం జరుగుతుంది. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాను, మొదటి ప్రాధాన్యత. ఇక సెకండ్ ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత నేను విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళది సీనయ్య సార్, ద మోస్ట్ ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారంటే సీనియర్ హిస్టరీలోని సీనయ్య సార్ది బుక్ ఉంది, భారతదేశ చరిత్ర. దీనిని విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళు తమిళనాడు ఎన్సీఐటీ బుక్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఎన్సీఐటీ బుక్స్ బేస్ చేసుకొని అప్డేట్ చేయడం జరిగింది. ఇది కూడా చదవచ్చు, ఇది మీకు డైరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ లేదు మీకు డీటెయిల్స్ చదవాలనుకుంటే ఇది చదవండి, లేదా ఇది చదివినా సరిపోతుంది. రెండో అవసరం లేదు, రెండిట్లో ఇది ఒకటే చూస్ చేసుకోవచ్చు మీరు. ఇక నెక్స్ట్ తెలంగాణ చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ వాళ్ళది సెకండ్ ఇయర్ చరిత్ర బుక్ ఒకటి ఉంది. ఇది మీ తెలంగాణ చరిత్ర మీద ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర, ఉద్యమము, కళలు, సాహిత్యము, దీనికి సంబంధించి మీకు పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వాళ్ళదైతే బుక్ రావడం జరిగింది, ఇది చదవండి. లేదు అంటే తెలుగు అకాడమీ వాళ్ళదే తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర అవతరణ, నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తాను, సెకండ్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తాను. ఎందుకంటే తెలుగు అకాడమీ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, ఈ బుక్ చదివితే మీకు సిలబస్లోనే మొత్తం కవర్ అవుతుంది. ఇక ఇవి కాకుండా ఇంకేమైనా సోర్స్ ఉన్నాయంటే మన అబ్దుల్ కరీం సార్ అయితే బుక్ ఒకటి ఉంది, తెలంగాణ చరిత్ర సంస్కృతి అని. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్స్ కూడా క్లియర్గా అప్డేట్ చేయడం జరిగింది కరీం సార్ది. ఇక నెక్స్ట్ జాగ్రఫీ విషయానికి వస్తే, జాగ్రఫీ విషయానికి విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళే ఉంది. ఇందులో మీకు ఇండియా, వరల్డ్, తెలంగాణ జాగ్రఫీ క్లియర్గా ఉందండి, ఇది మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎకానమీ విషయానికి వస్తే చిరంజీవి సార్ది ఉందండి. నేను కాదు, ఇండియన్ ఎకానమీ ఫ్యాకల్టీ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు చిరంజీవి సార్ది, ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ పాలిటీ విషయానికి వస్తే విన్నర్స్ పబ్లికేషన్స్ వాళ్ళదే భారత రాజకీయ వ్యవస్థ అని బుక్ రావడం జరిగింది. ఇందులో మీకు ఎంసీక్యూస్ కూడా రావడం జరిగింది, ఒక సపరేట్గా బుక్. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి. ఒకవేళ ఇది లేదనుకుంటే పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా తెలుగు అకాడమీ వారు భారత రాజ్యాంగం బుక్ తీసుకురావడం జరిగింది, ఇది చదవడం మీకు సరిపోతుంది. కానీ నేనైతే ఫస్ట్ చదవమంటాను, ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి. ఏదో ఇప్పటి వరకు చదువుదామని కాదు, మీకు ఈ ఎస్ఏ కాకపోయినా వేరే ఎగ్జామ్స్ కానీ చదవాలి కాబట్టి మీకు ఒక ఐడియా ఉండాలంటే ఫస్ట్ దీన్ని ప్రిఫరెన్స్ చేయమని చెప్తాను, తర్వాత నేను దీన్ని ప్రిపేర్ అవ్వమని చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ విషయానికి వస్తే ఇక్కడ విన్నర్స్ వాళ్ళదే ఉంది, ఇది మీరు చదువుతున్నట్లయితే అది అప్డేట్ వెర్షన్ కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే, ఇది మన అనంత రామకృష్ణ సార్ గారు, అదేవిధంగా అల్లం సాయికృష్ణ గారు, ప్రసన్న హరికృష్ణ సార్ అయితే దీన్ని రాయడం జరిగింది ఈ బుక్. ఇది చాలా హెల్ప్ అవుతుందండి మీకు, ఇది అప్డేటెడ్ వెర్షన్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకో చెప్పాను కదా, తెలంగాణ ఉద్యమము, రాష్ట్ర అవతరణకి ఇందాక చెప్పిన బుక్స్ మాత్రమే కాకుండా ఆ బుక్స్ మీకు నచ్చలేదు అనుకుంటే కనుక వివానా వాళ్ళది రావడం జరిగింది, ఇది కూడా చూడండి మీరు. నేను ఇక్కడ నేను మల్టిపుల్ బుక్ చెప్తున్నాను, కానీ ఇందులో మీరు ఒకటే చూస్ చేసుకోండి. మీరు మార్కెట్లోకి వెళ్ళి వీరన్నింటిని కంపేర్ చేసుకోండి, ఈ బుక్స్ అన్నింటిని కూడా కరీం సార్ అవ్వచ్చు, విన్నర్స్ వాళ్ళది ఎవరిదైనా సరే మీకు బెస్ట్ బుక్ మీరు తీసుకోండి. నేను ది బెస్ట్ బుక్స్ని చెప్పడం జరుగుతుంది, ఇందులో మీరు బెస్ట్ చూస్ చేసుకోండి. ఇక అర్థమెటిక్ రీజనింగ్ అయితే నా బెస్ట్ సజెషన్ క్లాసెస్ వినండి. ఫస్ట్ మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ స్టూడెంట్స్ ఉంటారు, నాన్ సైన్స్ స్టూడెంట్స్, కాబట్టి వీళ్ళకి మ్యాథ్స్ అంతా అర్థం కావాలంటే కనుక మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న తర్వాత క్వాంటిటీ అప్టిట్యూడ్కి ఎస్ చందు వాళ్ళది 2 బుక్స్ ఉన్నాయి, అర్థమెటిక్ రీజనింగ్కి, ఇవి ప్రిపేర్ అవ్వండి, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే అరిహంత్ వాళ్ళది ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ ఉంది, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు అనుకుంటే కనుక తెలుగు మీడియంలో మీకు మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఆఫర్ చేస్తున్నాయి, మల్టిపుల్ బుక్స్, కాబట్టి మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. ఇక తెలుగు విషయానికి వస్తే తెలుగు పేపర్ మనకి ఏదైతుందో మెయిన్స్లోని దానికి సంబంధించి మీరు ఏదైనా డైలీ న్యూస్ పేపర్ చదవండి, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అది క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి దానికి మీరు స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయితే సరిపోతుంది.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే ఇన్ని బుక్స్ చెప్పారు కదా, మరి ఇందులో ఏ బుక్స్ చూస్ చేసుకోవాలి? దట్స్ అప్స్ టు యూ. నేను జస్ట్ బెస్ట్ బుక్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే దీనికి సంబంధించి తెలుగు అక్కడ బుక్స్ ఫస్ట్ ప్రియారిటీ నేను ఇస్తాను. ఈ అన్ని హిస్టరీ అవ్వచ్చు, జాగ్రఫీ, ఎకానమీకి సంబంధించి ఇండియా మన తెలుగు అకాడమిక్ బుక్స్ అయితే ఉన్నాయి, అవి మీరు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అవి లేకుంటే మార్కెట్లో ది బెస్ట్ బుక్స్ ఏమైనా చూసుకొని మీరు అవి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక్క ముఖ్యమైన విషయం ఉండి, మీరు ఎన్ని బుక్స్ చదివినా సరే సరిపోదు, దానికి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఇక్కడ వినూత్న పబ్లికేషన్స్ వాళ్ళది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ బుక్ అయితే ప్రీవియస్ ఇయర్స్ది ఉంది. ఇది సేమ్ ఇదే మీకు ఎస్ఐ కూడా ఉంటుంది, తీసుకోండి. ఒకవేళ ఇది లేకుంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఇచ్చే లేదా మార్కెట్లో దొరికే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత చదివినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే మీకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మీకు ఐడియా వస్తుంది. కాబట్టి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. పీవైక్యూస్ చేసిన తర్వాత చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇక ది మోస్ట్ అండ్ ఎక్కువ స్కోప్ ఉండే సబ్జెక్ట్ ఏదో అంటే కరెంట్ అఫైర్స్. నేను గత 5 ఇయర్స్ నుంచి ప్రముఖ కోచింగ్ సంస్థలో నేను కరెంట్ అఫైర్స్ కంటెంట్ రైటర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా విన్నర్స్ ఆన్లైన్లో నేనైతే ప్రెజెంట్ తెలుగు కంటెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. సో నేను కరెంట్ అఫైర్స్ డైలీ ఇక్కడ నేను కంటెంట్ రైటర్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఇక నేను ఇక్కడ చెప్తున్నాను మీకు మన ఐ డ్రీమ్ కెరీర్ పాత్ నుంచి, మన ఈ ఐ డ్రీమ్ జాబ్ అప్డేట్స్ ఛానల్ నుంచి అయితే నేను మీకు క్లియర్గా ఇక రేపటి నుంచి నేను మీకు కరెంట్ అఫైర్స్ సిరీస్ నేను ఇవ్వడం జరుగుతుంది. నాకు గత 5 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇక టీచింగ్లోకి నేను వస్తున్నాను. నేనైతే ఎన్నాళ్ళుగా చేసినటువంటి కరెంట్ అఫైర్స్ కంటెంట్ని నేను మీకు చాలా క్వాలిటీగా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి వీడియోస్ మీరు ఫర్దర్గా మీకు ఎలా చెప్తే బాగుంటుంది సార్, మాకు కరెంట్ అఫైర్స్ ఎలా కావాలి, ప్రజెంట్ ఈ విధంగా మార్కెట్లు ఉన్నాయి, మాకు ఈ విధంగా చెప్తే బాగుంటుంది అంటే సలహాలు ఇవ్వండి. నేను డెఫినెట్గా దాని అనుకూలంగా నేను ఒక మోడల్గా నేను తయారు చేసి మీకు వీడియోస్ మీకు ఇస్తుంటాను. కాబట్టి ఈ వీడియోస్ అని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎవరైతే ఎస్ఏ కాన్సెప్ట్ ప్రిపేర్ అవుతున్నారో దీనికి కూడా మీకు ఇంకేమో డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.